హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లంచ్ అయిందా అండి అందరిది? మాదైతే ఇంకా అవ్వలేదండి. ఇవాళ బియ్యపు రొట్టెలు చేశాను, ఇంకా అవి లేట్గా తిన్నాను అనమాట. అందుకని ఇంకా లంచ్ అయితే ఇంకా చేయలేదు. నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నా అండి. ఇవాళ వీడియోస్ అయితే కాదండి, ఫొటోసే పెడుతున్నాను. ఎందుకంటే నేను అంత ప్లాన్ చేసుకోలేదన్నమాట. వీడియోస్ అయితే తీయలేదు, ఫొటోసే ఉన్నాయి. ఫొటోసే వీడియోలో చేసి పెడుతున్నాను, చూసేయండి. అలానే మా పూజ ఎలా ఉంది, మా అమ్మవారు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి, ఓకేనా? నేనైతే ఇగోండి ఇలా కాయిన్స్తోన అమ్మవారికి మాలలాగా అయితే చేశానండి. ఇది వ్రతంకి ముందే చేశానన్నమాట. మీకు షార్ట్లో కూడా పెట్టాను అనుకుంటా. ఇది ఇగోండి హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను, హస్తాలు ఇవి లోటస్ పట్టుకున్నట్టు, అవేమో ఇట్లా ఆశీర్వదిస్తున్నట్టుగా నేనే రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా అలా చేసి పెట్టుకుంటే ఎప్పటికీ ఉంటాయి కదండి. బయట కొనుక్కుందామంటేనేమో మా అమ్మవారేమో పెద్దగా ఉంటారు, హ్యాండ్స్ ఏమో చిన్నవి ఉంటాయి. అందులో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. అందుకని ఎందుకులే, ట్రై చేద్దాము, ఒకవేళ రాకపోతే కొనుక్కుందాం అనుకున్నా, కానీ బాగా వచ్చాయండి. ఇది వచ్చేసి అమ్మవారికి పుస్తెల తాడు కొనుక్కొచ్చానండి. ఇంకా అవి ప్లెయిన్ గోల్డ్గా ఉన్నాయనేసి నా దగ్గర వైట్ జెర్కన్స్ అయితే ఉన్నాయన్నమాట. మగ్గం వర్క్ బ్లౌజ్కి యూజ్ చేస్తాం కదా అవి. ఇంకా అవి అయితే గమ్ పెట్టి స్టోన్స్ అయితే పెట్టాను. చాలా బాగా వచ్చిందండి లుక్ అయితే. ఇలా డైమండ్స్ ఉంటే ఎలా ఉంటుంది పుస్తెలకి, అలా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇదిగోండి అమ్మవారి ఫేస్ అయితే అది దాదాపు నేను ఒక 6-7 ఇయర్స్ అవుతుంది తీసుకుని. ఇంకా కలర్ డల్ అయిందనేసి నేనే కలర్ తెచ్చేసి కలర్ వేసి ఐస్, కళ్ళకి, ఐబ్రోస్ కానీ అవన్నీ నేనే చేశానండి. అది ఒకవేళ మీకు కావాలి అంటే నేను సపరేట్గా వీడియో చేసి అయితే మీకు అప్లోడ్ చేస్తాను. కామెంట్ అయితే చేయండి కావాలనుకున్న వాళ్ళు, ఓకేనా? ఇంకా అమ్మవారికి ఆ కిరీటము పైన డెకరేషన్ అంతా నేనే చేశాను అనమాట. ఇది వచ్చేసి పూజ రోజు అండి. ఆఫ్టర్నూన్ వరలక్ష్మి వ్రతం నేను సెకండ్ వీక్ చేయలేదండి, అప్పుడు నాకు పనికి రాదనేసి. అంటే పూజ చేద్దామని అన్నీ రెడీ అయితే చేసుకున్నా, కానీ ఇంకా 16th వచ్చిండే కదండి వరలక్ష్మి వ్రతం, నాకేమో 15th అవ్వలేదన్నమాట. ఇంకా అందుకనేసి ఇంకా సరే అనేసి ఆ వీక్ అయితే చేసుకోలేదు. థర్డ్ వీక్ అయితే చేసుకున్నా అండి నేను. ఇది థర్డ్ వీక్ చేసుకున్న పూజ అనమాట. ఇగోండి అది బ్యాక్ సైడ్ డెకరేషన్ అవన్నీ ఎలా ఉన్నాయండి. మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్లో అయితే కంపల్సరీగా నాకు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి. అసలు తీయాలని అనిపించలేదు అమ్మవారిని, అంత బాగుందన్నమాట. ఇక ఒక పెద్ద ఆవిడ వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో ఒక అమ్మవారు, మూవీస్లో చూస్తుంటాం చూడండి మనం, మనిషి రూపంలో వచ్చి ఉంటే ఎంత బాగుంటుందో అలా అనిపించింది అనమాట నాకైతే ఇంట్లో. ఇక ఆ రోజు తాంబూలం ఇచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నైట్ తను మా ఫ్రెండ్ అండి, నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట తను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఈ రెడ్ ఫ్రాక్ వేసుకుంది కదా, తను పక్కనేమో మా అమ్మాయి. ఇక అందరూ వెళ్ళిపోయాక మేము నైట్ హారతి అనేది ఇచ్చామన్నమాట. మంగళహారతి అంటారు. అందరు వెళ్ళిపోయాక ఈ హారతి అయితే ఇచ్చి అమ్మవారికి పాలు చక్కెర పెట్టేసి ఇంకా దిష్టి అదైతే తీసానమాట నైట్. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి, మధ్యాహ్నం పూజ అప్పుడు అందరు కథకి కూర్చున్నప్పుడు అనమాట. అది మేమే చేసుకుంటామండి, ఫోన్లో కథ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ చూసి చేసుకుంటాం. ఇది మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారు. అబ్బాయి ఏమో మర్ది అవుతాడండి, ఇంకా అబ్బాయి కూడా లంచ్కి వచ్చాడనమాట. ఇగోండి ఆఫ్టర్నూన్ పూజ అనమాట. ఇది ఆఫ్టర్నూన్ ఏమో నేను పూజ అప్పుడు ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇది రెడ్ కలర్ శారీ అండి, ఆర్గంజా శారీ. ఇదైతే కట్టుకున్నాను, మ్యారేజ్ డేకి తీసుకున్నాను అనమాట. ఇది ఇగోండి పిక్స్ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే అసలు ఏం ప్లాన్ చేసుకోలేదండి. ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేశానన్నది కూడా నేను మర్చిపోయాను అనమాట. ఇంకా నా వర్క్లో పడిపోయి నేను, ఇంకా పూజ ఉందంటే చాలా పనులు ఉంటాయి కదండి, నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అన్నీ నేనే చేసుకోవాలి. మా అమ్మాయి ఏమో సెకండ్ ఇయర్,
తనకి కొంచెం వర్క్ ఉంటుందన్నమాట, చదువుకోవడం అది చాలా ఉంటుంది. అందుకని తన్ని కూడా ఇబ్బంది పెట్టలేదు నేను. మాది ఓన్ బిజినెస్సే కాబట్టి ఆయన కూడా చాలా బిజీగా ఉంటారు. ఇంకా అందుకనేసి రోజు ఒకటి ఒక 1 మంత్ నుంచే స్టార్ట్ చేస్తా అండి పనులన్నీ. ఇక ఇగోండి మా వారైనా ఇక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. నాకు హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇంకా అందరినీ పిలిచానమాట. అందరూ వచ్చి తాంబూలం అయితే తీసుకెళ్ళారు. ఇంకా తాంబూలంలో అయితే చిన్నవి దేవుడికి నైవేద్యం పెట్టే చిన్న బౌల్స్ అయితే ఇచ్చానండి. ఇత్తడివి అనమాట. అవి తెచ్చాను నేను. ఆ ఇత్తడివి అయితే ఇచ్చాను. అవి అన్నీ అదే అండి, నేను అవన్నీ షూట్ చేయడానికి ఏం ప్లాన్ చేసుకోలేదండి. అందుకని అవన్నీ ఏవి షూట్ చేయలేదు. ఇంకా సరే అమ్మవారు పూజ మంచిగా చేసుకున్నా కదా, గుర్తుగా ఉంటుందన్నట్టుగా మళ్ళీ అప్లోడ్ చేశాను వీడియో అయితే. ఇదిగోండి నేను మా ఫ్రెండ్ అనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి ఇద్దరం. కంకణం అయితే కట్టుకుంటున్నాం ఇద్దరము. తిను కూడా ఫ్రెండే అండి. ఇంకా వీళ్ళందరూ ఫ్రెండ్సే అండి మొత్తము అందరూ. ఎలా ఉందండి మీకు, నచ్చిందా మా పూజ? మా అమ్మవారు ఎలా ఉన్నారు? తినైతే సిస్టర్ అవుతుందండి నాకు. డెకరేషన్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నాకు, మర్చిపోకండి. ఇంకా అమ్మవారి శారీ కూడా 1 మంత్ 20 డేస్ ముందే అలా అనుకుంటా అండి, నాకు వీలైనప్పుడు తెచ్చి పెట్టేస్తాను. ఇక అమ్మవారి శారీ కట్టడము, డెకరేషన్ అవన్నీ ముందు రోజు నైటే చేస్తా అండి నేను. ఎందుకంటే మార్నింగ్ ఓన్లీ ఆ పీట పైన పెట్టుకున్న చూడండి కలశము అవన్నీ ఒకటే వ్రతం రోజు ఫ్రైడే రోజు పెడతా అనమాట. ఇకండి మా వారి దగ్గర అక్షింతలు అయితే వేయించుకుంటున్నాను, కాళ్ళకి దండం పెట్టుకొని. ఇంకా ఆయన చాలా లాంగ్ వెళ్ళారండి ఆ రోజు, వర్క్ ఉందనేసి. ఇంకా నైట్ వచ్చి ఓపిక లేదనేసి డ్రెస్ మార్చుకొని లంచ్ అయితే చేశారనమాట. ఇంక డ్రెస్ మార్చుకోమంటే ఓపిక లేదు, నేను ఇంకా పడుకుంటాను అంటే ఇంకా సరే అనేసి ఇంకా అలానే లుంగి పైనే దండం అయితే పెట్టుకున్నా అండి. మళ్ళీ ఏమనుకోకండి. ఇగోండి మా ఫ్రెండ్ కూతురుతాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు అండి సాటర్డే రోజు మార్నింగ్ పువ్వులన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ పువ్వులు పెట్టి అమ్మవారికి పూజ అయితే మళ్ళీ సహస్రనామాలు అష్టోత్తరం అన్నీ చదివి పూజ కొంచెం పనంతా అయిపోయి ఉంటుంది కదండి, ప్రశాంతంగా కాసేపు కూర్చొని చేసుకున్నాను. వీళ్ళైతే ఆ రోజు కుదరలేదని మరుసటి రోజు వచ్చారు, సాటర్డే రోజు వచ్చారనమాట తాంబూలంకి. ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నామండి. చాలా బాగా మీరందరూ ఎలా చేసుకున్నారండి, తీయాలని అనిపించలేదు. మా అమ్మవారు ఎలా ఉంది, నచ్చిందా చెప్పండి. అలానే నా ఛానల్లో చేసే వీడియోస్ కానీ ఏమన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఎందుకంటే మేము చాలా కష్టపడి చేస్తాం కదా వీడియోస్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది అని, యూట్యూబ్ ఫ్యామిలీ మాకు కూడా ఉన్నారన్నట్టుగా కాస్త హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇగోండి ఇది థర్స్డే రోజు నైట్ నేను ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. 6:30 7 o'clock నుంచి స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి ముందు అమ్మవారిని ఇలా అయితే అంతా రెడీ చేసి ఉంచేస్తానన్నమాట. నైట్ అంతా రెడీ చేసి పెట్టేస్తాను. ఫ్రైడే రోజు ఓన్లీ కింద పీటలు పెట్టుకొని కలశము, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి వాళ్ళందరినీ పెట్టుకొని దీపాలు పెట్టుకొని అయితే పూజ అనేది చేస్తానన్నమాట. ఇగోండి ఇది థర్స్డే రోజు నైట్ చేసింది. ఓకేనా అండి, బాయ్.